నేను అనేది ఏంటంటే మెజారిటీ హిందువులందరూ కూడా ఎందుకని బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అంటే ఎవరికి అలా వాళ్ళ ఉంది. వ్యక్తిగత విషయాలు, వాళ్ళ బాధలు, బిజీ షెడ్యూల్ కష్టాలు, ఉన్నారు కదా. సుఖాలు అంతే. ఎందుకు మనం మారము? ఎందుకు వాళ్ళలాగా స్ప్రెడ్ చేసుకోలేము? ఎందుకు వాళ్ళలాగా మన ప్రచారాలు చేసుకోలేము అని అంటే, ఇది నా భారత జాతి. నా ఇంట్లో నాకు భయం ఏంటి? నా సనాతన ధర్మంలో, నా ఋషి పరంపరలో నాకు భయం ఏమిటి? ఉంటే ఇదే మట్టిలో ఉంటా, చస్తే ఇదే మట్టిలో కలుస్తా. ఈ మట్టి తీసి నేను మాణిక్యాలు చేసేడుతుందా, విగ్రహాలు చేసి ఇచ్చేడుతుందా? పుట్టిన ఈ ధర్మం నన్ను కాపాడుకోవాలి అన్నప్పుడు నేను చేసిన నా ధర్మాన్ని, నన్ను పుట్టించుకున్న నా పరమాత్ముడు కాపాడుకోవాలి. సాధువులు వస్తారా, మా నాన్న వస్తాడా, మా ముత్తాత వస్తాడా, మా బాబాయ్ వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడో నా దగ్గరకు వస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. నువ్వు నిర్ణయించుకున్న రోజు కదా నీ ఇల్లు నువ్వు కాపాడబడతావు. అంతేకాని నువ్వు అన్నట్టుగా ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అంటే ఎందుకు? నిన్ను నువ్వు కాపాడుకోవడం ముఖ్యమైనది. నీ కుటుంబాన్ని కాపాడుకోమంటున్నాం కదా. వాళ్ళు అలా కాపాడుకుంటారు, వాళ్ళు అలా చేస్తున్నారంటే నీ హక్కు స్వామి. నీ ఇంటికి వచ్చాను నేను ఉదాహరణకి, నీ బిడ్డల్ని ఏమన్నా అన్నా అనుకోండి, చిన్న చిన్న పిల్లల్ని, నీకు ఒక పండు తెచ్చిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. నీ పిల్లల మధ్యలో నీతో గట్టిగా హార్ష్గా మాట్లాడా, పిల్లలు అమాయకంగా ఇలా చూస్తూ ఉంటారు, ఎందుకు గొడవ పడుతున్నారు నాన్న వీటిలో అని. నీకు ఎలా పట్టుకున్నా మళ్ళీ పిల్లలు గొల్ల పట్టుకున్నారు ఏదో అయితట్టు ఉంది అని భయపడతారు. టక్కున ఒక దెబ్బ కొట్టేశా, నువ్వు నన్ను ఒక దెబ్బ కొట్టేసావు, ఇద్దరం ఇక పోట్లాడుతున్నాం, పిల్లలు ఏడుస్తారు. వెరీ సింపుల్, మంచి గుర్తుపెట్టుకోండి, ఏడుస్తారు అంతే. వాళ్ళు వచ్చి నేను అడ్డుకోరు. ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తా మిత్ర, నీ పిల్లల్ని నీ ముందు ఇట్లా గట్టిగా గల్ల పట్టుకున్నా, ఒకడు కొట్టా, నీ నెక్స్ట్ ఆప్షన్ ఏం తెలుసా మిత్ర? నా పీక కోసేస్తాను, లేదా నా ఈ నడుములో ఎక్కడో దింపేస్తావు ఏదో, లేదా కర్రతో ఎత్తివల్ల కొట్టేస్తావు. అంటే నీ బిడ్డల దగ్గరకు వచ్చేసరికి నీకు వచ్చింది, నీ దగ్గరకు వచ్చేసరికి నీ బిడ్డలు భయపడిపోయి వ్యక్తపరచలేకపోయారు. ఇక్కడ ఏం తెలుసా మిత్ర తేడా? నీ ఇంట్లోకి వచ్చేంతవరకు, నీ పిల్లలకు వచ్చేంతవరకు నీ సమస్య తెలుస్తలేదు కాబట్టి నీ హక్కు అది. అలాగే మన భారతదేశం గురించి ఫీల్ అయితే కానీ ఆ సెన్స్ రాదు. ఎందుకు ఓన్లీ సంభాజీ మహారాజు శివాజీ మహారాజు గారు చనిపోయారు, మిగతా వాళ్ళు ఎందుకు చనిపోయలేరు? ఎక్కడో కారణ జన్ముడు ఎందుకు ఫీల్ అవుతున్నాడు స్వామి? అందరు ఫీల్ కావాలి కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహానీయులు మొత్తుకునేది కూడా అదే, అందరూ ఫీల్ అవ్వాలి, అలా తీసుకురావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలా తేవాలి. నేను నీకు ఆన్సర్స్ కూడా అలాగే ఇస్తున్నాను, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ టు ఇన్వాల్వ్. ఒకళ్ళు కలిసి బంద కావాలి. మొదట నా ఇల్లు, నా తర్వాత పక్కన ఇల్లు అంతా ఎవరిది? మన వీధి అంతా ఎవరిది? మనది. మన అంతా ఎక్కడ పోతాం? ఒక వినాయకుడిని పెడతాం. మన అసోసియేషన్ ఏంది? ఒక హైదరాబాద్ నుంచి స్టేట్, ఇట్లా అందరం యూనిటీ కావాలనేది మీ ఉద్దేశం. ఈ ఉద్దేశం అనేది నేనేం చేశాను, డెప్త్ ఇటుక నుంచి చెప్పాం. చాలా మంది ఏం చేస్తారు, బిల్డింగ్ నుంచి చెప్తారు, నేనేం చేసిన డెప్త్ నుంచి తీసుకొచ్చాను. ఇలా అందరు ఫీల్ కాకపోతే స్వామి, ఆయన మతాన్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడని నీ మతాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోకూడదని రాసి లేదు కదా. శత్రువు ఒక వ్యూహం వేసాడు అనుకోండి నీ మీదకి, మరి నీ దగ్గర వేసే వ్యూహం వేసే అంత తెలివి ఉంది కదా. మరి లక్షల కోట్ల చరిత్ర ఉన్న మన దగ్గర ఎన్ని వ్యూహాలు. చాలా మందికి మీరు అన్నట్టు ఇది నా భారతదేశం ఫస్ట్ నుంచి మన వాళ్ళు, మీరు అన్నట్టు ఎవరు రియాక్ట్ అవ్వే పరిస్థితి ఉండదు, అంత ఓవర్గా మనం ఇప్పుడు కూడా ఎవరి మీదకి వెళ్ళలేదు అనేది స్టిల్ ఈ రోజు ఒకటి లోపల ఏముంటుంది అంటే స్వామి ఇది మాది అని ఉంటుంది. అవును, కానీ దీన్ని చేతగాని ధనంగా కూడా చాలా మంది తీసుకుని ఇప్పుడెప్పటి నుంచో రాజులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మన మీద దండయాత్రకు వస్తూనే ఉన్నారు. మన మీదకి చాలా మంది దండయాత్రకు వచ్చారు, కానీ మనం మాత్రం వెళ్ళలేదు. మన మీదకి చాలా మంది దండయాత్రకు వచ్చారు, మన దగ్గర ఎన్నో తీసుకెళ్ళిపోయారు. ఈరోజు మన భారతదేశంలో ఎక్కడన్నా మచ్చ ఉందా? లేదు, ఎక్కడా లేదు. పోనీ మన భారతదేశంలో ఎక్కడైనా వీళ్ళంతా ఏం చెప్పినా ఏం చేసినా వింటున్నారు, వీళ్ళకి ఏం తెలియదు అని అంటున్నారా? ఏం చెప్తున్నారంటే మనం వాళ్ళు వ్యూహం వేసే అంతలోపే మన వ్యూహం వేయాలి, ఇదే చెప్పుకొస్తారు అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక సాధులాగా ఏం చెప్తున్నాను స్వామి, వాళ్ళు వ్యూహం వేశారు, వీళ్ళు 15 నిమిషాలు ఇచ్చారు, మనం అర్ధగంట ఇచ్చాం, ఈ వర్షన్స్ కాదు నేను అంటుంది. మనల్ని మనము సమాజం, ఇల్లు, సంసారం, గుడి, గోపురము, మన యొక్క విలువల నైతిక శక్తులని కాపాడుకోలేని మనము ఖచ్చితంగా అవతల వ్యక్తి బలహీనుడి మీద అయినా రాగలడు. అవతల వ్యక్తి అక్కడ దాకా వచ్చాడు అని అంటే ఉద్దేశం ఏమిటి? వాళ్ళ దగ్గర యూనిటీ ఉందని అర్థం. మరి నువ్వు నీ యూనిటీని తెచ్చుకోవా? నీకు లేదా అది? నీకంటూ ఆ హక్కు లేదా? నీ యూనిటీని నువ్వు బలపరచుకోవా? మరి నువ్వు అవతల వ్యక్తిని పట్టుకొని ఎలాడే బదులు నీ నుంచి మొదలు కావాల్సిన ఎందుకు చేయలేవు స్వామి? మన దగ్గర మనమే కొట్లాడతాం. నిజమే స్వామి, అంటే మీరు అన్నది కరెక్టే. కానీ మీరు అన్నారు ఇప్పుడు ఒక కుంభమేళకి ఇన్ని లక్షల మంది, ఆల్మోస్ట్ ఎన్నో కోట్ల మంది నాగ సాధువులు అక్కడికి వచ్చారు అని చెప్పి, అవునా స్వామి? నిజమైన ఎంతమంది వచ్చి ఉంటారు? చాలా మంది వచ్చారు, లక్షల మంది పైన వచ్చారు, కోట్ల మంది వచ్చారు, కోట్ల మంది వచ్చారు. సో వీళ్ళందరూ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ ఉద్దేశం ఉంది ఏంటంటే
ఓ ఇప్పుడు యుద్ధాలు లేవు, ఏమీ చేయట్లేదు, ఆర్మీ ఉంది, ఇంకొకటి ఉంది, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు. నాగ సాధువులు ఇప్పటికీ ఏం చేస్తున్నారు? నాగ సాధువులు, అఘోరాలు, సాధువులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వాళ్ళ అంతరాత్మని పరమాత్ముడి దగ్గర పెట్టారు. వాళ్ళ అంతరాత్మ ఎవరు? పరమాత్మ. ఈ పరమాత్మ దగ్గర ఎందుకు పెట్టారు? అసలు ఏంది ఈ ఓపికలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు అలా ఉండడం వల్ల వాళ్ళ వల్ల అసలు సమాజానికి లాభం ఏమిటి? వాస్తవంగా సూర్యుడు ఉన్నాడు, పైన ఎక్కడో ఉన్నాడు, ఆయనని మనం చూసామా, వెళ్ళి కలిసామా, మాట్లాడామా? రోజు సాయంత్రం పూట ఏం చేయంగా, కాకపోతే ఆయన ఎంత అవసరం ఉన్నదో అంతే ఇస్తాడు, ఎండ కానీ ఇంకేదన్నా వెలుగు, అంతే కదా స్వామి. అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు జుమ్మని అనేసి దడగొట్టిచ్చేస్తాడు అందరికీ. కొంతమంది అక్కడక్కడ కూలిపోతారు, వాస్తవం కదా. అంటే ఆయనకు సంబంధించినంతవరకు ఎంతవరకు ఇవ్వాలో పరమాత్ముడు ఆజ్ఞ కదా. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ నుంచి ఆదేశాల నిర్ణయాలు అనేది చెప్పడంత వరకు ఎవరు కదలరు. ఎందుకంటే మన దగ్గర రాజ్యాంగాల్లో ఇప్పుడు బలమైన రాతలు ఉన్నాయి, ఈ విధంగా నియమాలు పాటించాలి అని. కాబట్టి సాధు సంతులు దైవాధీనంలోనే కూర్చోవాలని రాసింది మన దగ్గర. ఆదేశాలు ఇచ్చారు కదా, ఆదేశాలు ఇవ్వడానికి అనేది లేదు. అక్కడ ఆదేశాలు ఇచ్చిన రుజువులు ఉన్నాయి మిత్రం, యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో. అంటే దాన్ని పాటిస్తారు, ఇంకా పాటిస్తున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎలా అలాగే ఉంటారా? ఉండరు. నీకు 18 సంవత్సరాల వరకే హక్కు ఇచ్చారు, ఓటు హక్కు ఇచ్చారు. తర్వాత నువ్వు వేసుకుంటావా వేసుకోవా, ఏ లీడర్కి వేస్తావా అది నీ ఇష్టం, అంటే నీ హక్కు, నీ ఓటు హక్కు కదా. ఇప్పుడు వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పిన నియమ నిబంధనలు మరి పాటించకుండా మరి ఎలా రావాలి? జగద్గురు ఆదిశంకరాచార్యులు సంవత్సరాల క్రితం గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ ఆదేశాలు పాటించమని. ఇప్పుడు గవర్నమెంట్తో నడుస్తుందా ప్రభుత్వం, లేకపోతే అది సాధువులతో నడుస్తుంది? గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం కదా. యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకు ఆదేశాల కోసం ముమ్మాటికి యాక్సెప్ట్ చేస్తారు. అదే మీరు ఇప్పుడు అక్కడ సాధువులందరూ చికెన్ వండుకున్నా, లేకపోతే ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన, ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసిన వాళ్ళు అన్ని పగలగొట్టారు కదా ఈపులైతే. కుంభమేళలో జరిగిన విషయాలు చెప్తున్నారు కదా. అంటే న్యాయం ధర్మం బతికే ఉందని అర్థం కదా. ఆదేశాలు ఇవ్వాలి. సాధువులకు ఎంత విలువ ఇచ్చారో తెలుసా? అక్కడ పోతే సాధువులకు అన్ని ఫ్రీ ఆడ, ఎక్కడ పోయినా ఫ్రీ ఆడ. సాధువులకి మర్యాద అంతే. ఈ మామూలుగా వచ్చిన పాపులేషన్ కంటే వాల్యూ ఎక్కువ. సాధువులకి ఎందుకు ఇచ్చారు అని అంటే ఆ కుంభమేళ జరుగుతుంది సాధువుల వల్లనే. సాధువులే కాపాడుకొచ్చారు ధర్మాన్ని. కాబట్టి మొదట ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి, రెండో ప్రయారిటీ మన వాళ్ళకి ఇచ్చారు. అంటే భారతదేశంలో ఆ చేంజెస్ వస్తున్నాయి అంటారు నిజంగా? ఎందుకు రావట్లేదు? సనాతన ధర్మ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి, సనాతన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్కసారిగా పైగా 60 కోట్లకు పైగా, అంటే భారతదేశంలో వాళ్ళు వచ్చారు. సగభాగం పైగా 60 కోట్ల మంది వచ్చారు అంటే 60 కోట్ల మంది భక్తితో ఉన్నారా అని కదా అర్థం. అఫీషియల్గా 60 కోట్లు, ట్రైన్ టికెట్స్, ఈ టోల్ గేట్లు, తర్వాత వచ్చిన మనుషుల వల్ల 60 కోట్లు. అన్ఎస్అఫీషియల్గా నాకు తెలిసి 100 కోట్లు దాటిండొచ్చు. అక్కడ పానీపూరి అమ్మేటోడు ఉన్నాడు, లడ్డూలు అమ్మేటోడు ఉన్నాడు, చేపలు పట్టేటోడు ఉన్నాడు, ఎన్నెన్నెన్నెన్నో ఉన్నారు. ఇవన్నీ అన్అఫీషియల్ రికార్డ్సే కదా. పానీపూరి నుంచి మొదలు పెడతాం మిత్ర, పెద్ద 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 దిగ్గజాలు దిగారు అక్కడికి. అంటే వీళ్ళందరూ కౌంటింగే కదా. 100 కోట్లు దాటింది. 100 కోట్లు ఉన్న చరిత్రలో ఆ మాత్రం శత్రువులు మీరు అన్నట్టుగా అరుపులు ఉరుపులు చేయడం సహజమా కదా. కాబట్టి మన దేశంలో పవిత్రత, మన దేశంలో ఆ స్థితిగతులు ఇంకా ఉన్నాయని అర్థం. దాన్ని ఇప్పుడిప్పుడు మేల్కొల్పుకుంటున్నాం మనం. రామమందిరం కట్టి అక్కడ నుంచి ఒక బలమైన సంకేతం ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఎవరైతే మీరు అన్నట్టు అంటే వాళ్ళ పేరు ఎత్తకపోయినా 15 నిమిషాలన్నా అలా అని కాదు స్వామి. ఇప్పుడు నాగ సాధువులు, అఘోరాలు, సాత్వికులు, సాధువులు, అఘోరీలు వీరందరూ కలిసి వచ్చింది కూడా దానికే. మేమున్నాము, ధైర్యంగా వెళ్ళాలి, మేమున్నాము, అందరం ఒకటే, ప్రభుత్వాలు బలంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ నాగ సాధువులు అయితే బుల్లెట్లు పట్టుకోలేరు కదా. యోగి ఆదిత్యనాథ్ మనుషులు పట్టుకోరు, అంటే ప్రభుత్వమే పట్టుకుంది కదా. కానీ సాధువుల ధర్మం ఎప్పుడు వాళ్ళు పాటించకుండా వదలలేరు. వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కాపాడారు. మీకు తెలుసా, సమాజంలో ఆడపిల్లలు గొడవలు పడి, చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసి, మద్యానికి బానిసై, ప్రేమ లోబులై, కామానికి గదైపోయిన వాళ్ళందరూ గురువుల దగ్గర పోతారు. గురువుల దగ్గర ఏం చేస్తారు? శిక్షణ ఇవ్వండి, మా మనసు బాగుండాలి, మేము బాగుండాలి అంటారు కదా. వీళ్ళందరికీ ఇండైరెక్ట్గా వాళ్ళ ధర్మరక్షణ ఇస్తున్నారు కదా. మొన్న ఎంతమంది సాధువుల్లాగా మారారో రికార్డు ఉందా మీకు? మీ దగ్గర రికార్డు లేదు కదా. 29,000 మంది సాధువుల్లాగా మారారు ఈ సమాజం నుంచి. ఈ 2024-25 మహాకుంభమేళలో 29,000 మంది సాధువుల్లాగా మారారు. 29,000 అని అంటే నాట్ ఈవెన్ జస్ట్ ఒక లీస్ట్ అనుకో 1%. 29,000 స్వామి. సనాతన ధర్మ హిందూ నేను నా చేతుల ద్వారా 108-109 మందికి ఇచ్చారు రుద్రాక్షలు. మారాలి, చెయ్యాలి అన్న వాళ్ళకి. బాగా గుర్తుంచుకోండి, కాషాయం బట్టలు వేసిన వాళ్ళందరూ సాధువులు కాదు మిత్ర. రుద్రాక్ష ఒక్కటేసి కూడా ధర్మాన్ని పాటించిన వాడు కూడా సాధువే. అఘోరాలు, నాగ సాధువులు అది ఏంటంటే వాళ్ళ నియమమే కాషాయంతోనే మొదలై ఉంటుంది, వాళ్ళ లెక్క వేరు. ఇప్పుడు మీరే ఉన్నారు,
సడన్గా అన్నదానం అవుతుందంటే సాక్సులు తీసేసి ఆడిపోయి నిలబడి అన్నదానం చేస్తారు కదా, అవును. అప్పుడు మీరు సమాజానికి సేవకుల్లాగానే కనబడతారు, అంతేగాని ఈయనకి బల్బు వచ్చి అన్నం పెడుతున్నాడు అంటారా? అవును. అన్నారు కదా. అవును. నీ సేవ 100 విధాలుగా పోయినా పరమాత్ముడు చరణాలకే, ఇది వాళ్ళు చెప్పేది కూడా. ఇప్పుడు అభయ్ ఉన్నాడు అక్కడ, ఆయన గారు వచ్చేసి ఏదో 30 లక్షలు 40 లక్షల జీతగాడ అని అన్నారు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మ కార్యక్రమాలు చేసుకొస్తున్నాడు. ఆయన వల్ల ఆయనను చూసి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసా? అవును. అభయ్ వాళ్ళ అన్న ఎవరు మీకు తెలుసా? తెలుసు. అభయ్ వాళ్ళ చెల్లి ఎవరో మీకు తెలుసా? ఒకసారి గూగుల్ చేసుకోండి, నేను చెప్తే బాగోదు అంతా. వాళ్ళు అంటే- కూడా అంటే- మంచి సెటిల్డ్ అంటే చాలా మంది ఇతర దేశాల వాళ్ళు కూడా ఈవెన్ యాపిల్కి సంబంధించిన ఫౌండేషన్ చైర్మన్ ఆయన కూడా ఒక స్వామీజీ దగ్గర తీసుకున్నటువంటి పండుని తీసుకుని ఇచ్చారని ఆశీర్వాదం. ఆశీర్వాదం పండుని తీసుకుంటే ఆశీర్వాదం వస్తుందా? మాట ఇది. రాదు. వస్తుందా ఆశీర్వాదం? పండు ఇచ్చేటప్పుడు మనస్సాక్షిని ఇస్తారు. ఆ పండు ఎక్కడ ఉంటుంది స్వామి? దేవుడి సన్నిధంలో. దేవుడు అంటే ఎవరు స్వామి? నమ్మకం, ధైర్యం, అంతరాత్మ, పరమాత్మ. దానికి మించి నీ యొక్క మనస్సాక్షిని నేనున్నాను, అవసరం వచ్చినప్పుడు కదులుతాను అని చెప్పడానికి విలువ. ఆ పండులో ఆయనైతే విగ్రహం నుంచి రాలేడుగా, అవును. విగ్రహం నుంచి రాలేడు కాబట్టి ఆయన ఇవ్వాల్సిన మర్యాదలు పంపిస్తున్నాడు. కలియుగంలో ఇది కూడా తెలుసుకోవాలి చాలామంది, ఏంటంటే కలియుగంలో తండ్రి రాయి నుంచి దాటరాడు, ఎప్పుడు రాయిలోనే ఉండాలనే వచ్చిండు ఆయన. రాయిలో నుంచి బయటికి రావాలంటే ఇక రాయిలో కూసకపోయేవాడు. రాముడు వచ్చాడు. ఎందుకని స్వామి అంటే చాలా మంది ఉన్నారు కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు యాపిల్కి సంబంధించింది ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది టెక్నాలజీలో. ఇప్పుడు అదే నమ్మకం స్వామి, అదే అంటారు కారణ జన్మలని. ఆయన నమ్మారు కాబట్టి ఆ స్థాయికి నమ్మకం వస్తేనే ముందుకెళ్తాం. మరి నమ్మకం లేకుండా పోగలమా? ఉమ్. ఒక భిక్షగాన్ని కలుస్తాం, మీకు చూయిస్తా ఒకరోజు. భిక్షాడు బాగా చదువుకున్నాడు, కూర్చొని ఇలా పట్టి చూస్తాడు. టక్కున చూసేసి ఓకే నీకు ఈ వ్యాధి ఉంది అని అనేస్తాడు. జగిత్యాల బస్ స్టాండ్లో ఉంటాడు. ఆయన దగ్గరికి డైలీ 30 మంది 40 మంది రోగులు వస్తారు. జ్వరం వచ్చింది స్వామి, హీల్ రైట్ ఎవ్రీథింగ్, తీసుకొచ్చుకో మెడిసిన్, ఇట్లా పడేస్తాడు అంతే. తెచ్చుకుంటాడు. ఇప్పుడు మరి ఆయన తీసుకెళ్ళి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూర్చోబెడితే కూర్చోడు. ఆయన ఏమంటాడు తెలుసా? రోగం రోగమేగా, దీనికి నేను ఏసీలో కూర్చోబెట్టి రాయాలా? ఇక్కడ బస్ స్టాండ్లో రాస్తే రోగం తీరదా? ఆ వ్యక్తి జగిత్యాలో ఉన్నాడు, మీరు ఛానల్లో కొట్టి చూడొచ్చు. అంటే ఆయన ఏం నమ్మాడని అర్థమాడా? ఏమీ లేదు ప్రపంచం, మనస్సాక్షి ఒక్కటే ఉంది. సీట్లో కూర్చుంటే డబ్బులు సంపాదిస్తా, సీట్లో లేకపోతే పుణ్యం సంపాదిస్తా, అంతే కదా. అవును సార్. అంటే